నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ నినాదమే తెలంగాణ ఉద్యమానికి నాడు ఊపిరి. కానీ స్వరాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మన నీటి వాటాను పొరుగు రాష్ట్రాలకు తాకట్టు పెట్టిందన్నది పచ్చి నిజం. 2014లో కృష్ణా జిల్లాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించడంలో నాటి కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఏపీకి 512 టీఎంసీలు కట్టబెట్టి తెలంగాణకు కేవలం 299 టీఎంసీలకే హరీష్ రావు ఢిల్లీలో సంతకం చేసి రాష్ట్ర భవిష్యత్తును నాడు అంధకారంలోకి నెట్టారు. 10 ఏళ్లలో పాలమూరు, రంగారెడ్డి నుండి దిండి వరకు ప్రతి ప్రాజెక్టును పెండింగ్ లో పెట్టారు. 2020లో ఏపీ ప్రభుత్వం జీవో 203 తెచ్చి పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 92,500 క్యూసెక్కులకు పెంచుతుంటే నాడు కేసీఆర్ సర్కార్ ఏపీతో కుమ్మక్కై మౌనంగా ఉంది. జగన్తో ఏకాంత చర్చలు జరిపిన కేసీఆర్ నాడు రాయలసీమ ప్రాజెక్టు టెండర్లు ముగిసేదాకా అపెక్స్ కమిటీకి వెళ్లకుండా పరోక్షంగా సహకరించారు. అందుకే 2014 నుంచి 2024 మధ్య ఏకంగా 1,201 టీఎంసీల నీరు నాడు ఏపీ తరలించుకుపోయింది. నాడు సాగర్ గేట్లు ఎత్తి నీటిని తరలించుకుపోతుంటే మాట్లాడని వారు నేడు నీతులు చెప్పటం హాస్యాస్పదం. కానీ నేడు సీఎం రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో ప్రజాప్రభుత్వం ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేసి గట్టి పట్టుపట్టింది. కృష్ణా జలాల్లో తెలంగాణకు 50% పైగా వాటా కోసం ట్రిబ్యునల్ ముందు బలమైన పోరాటం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్.